మీరు ప్రతిరోజు చూస్తున్న ఒక చిన్న వస్తువు, మీ ఇంట్లో నిశ్శబ్దంగా ఒక మూలలో ఉండే వస్తువు, అదే మీ జీవితాన్ని మెల్లగా మార్చగలదంటే నమ్మగలరా? డబ్బు నిలవకపోవడం, ఇంట్లో మాటమాటికి గొడవలు, తెలియని భారంగా మనసు ఉండడం, ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది భయపెట్టే కథ కాదు, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే కథ. మన పెద్దలు అనుభవంతో నేర్పిన ఒక జీవిత పాఠం. ఒక కుటుంబం ఒక చిన్న నిర్లక్ష్యం, మరియు ఆ నిర్లక్ష్యం ఎలా సౌభాగ్యాన్ని దూరం చేసింది, తిరిగి ఎలా శాంతిని తీసుకొచ్చిందో చెప్పే కథ. ఈ కథ వింటూ ఉన్నప్పుడు మీ ఇంట్లో చీపురును ఒకసారి గుర్తు చేసుకోండి, ఎందుకంటే ఈ కథ మీ ఇంటి కథ కూడా కావచ్చు. ఇప్పుడు మనం కథ మొదలు పెట్టేద్దాం. సౌభాగ్యపురం అనే ఆ గ్రామం ఒకప్పుడు నిజంగానే తన పేరుకు తగ్గట్టే ఉండేది. తెల్లవారితే ప్రతి ఇంటి ముందు ముగ్గు కనిపించేది. ఆ ముగ్గుల మధ్యలో చిన్న దీపం వెలిగేది. ఇంటి తలుపులు తెరుచుకునే ముందు చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అక్కడి వాళ్లకు ఒక అలవాటు కాదు, ఒక నియమం. ఆ ఊరిలో రామయ్య గారు ఇల్లు ఉంది. మట్టి గోడలు, పెంకుటిల్లు, ముందు చిన్న తోట, ఆ తోటలో తులసి మొక్క, పక్కనే నీళ్ల బిందె. రామయ్య గారు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. లక్ష్మమ్మ ఇంటిని చక్కగా చూసుకునే ఆడది. పిల్లలు 2. ఒకప్పుడు ఆ ఇంట్లో నవ్వులు, మాటలు, సందడి ఎప్పుడూ ఉండేది. కానీ కాలం మారింది. తెలియకుండానే ఇంట్లో కొన్ని అలవాట్లు మారిపోయాయి. ఉదయం లేచి తొందరలో పనులు ముగించాలనే ఆతురతలో లక్ష్మమ్మ చీపురును ఊడ్చి అలాగే ద్వారం దగ్గరే పడేసేది. ఎవరైనా తలుపు తెరిస్తే చీపురు అడ్డంగా ఉండేది. కొన్నిసార్లు దానిపై కాలు తగిలేది. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పక్కింటి వెంకటమ్మత్త చాలాసార్లు చెప్పింది, అమ్మా, చీపురు అలా ఉంచితే మంచిది కాదు, అది ఇంట్లోకి వచ్చే శుభాన్ని అడ్డుకుంటుంది అని చెప్పేది. కానీ లక్ష్మమ్మకి అప్పటికీ ఆ మాటలు వినిపించలేదు, అర్థం చేసుకోలేకపోయింది. రోజువారీ సమస్యలతో తల నిండిపోయింది. అలా రోజులు గడుస్తుండగా రామయ్య గారికి చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. పంట సరిగ్గా పండలేదు. అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో ఖర్చులు పెరిగాయి. లక్ష్మమ్మకు కోపం పెరిగింది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టడం మానేశారు. ఇంట్లో ఏదో భారంగా అనిపించేది. ఒకరోజు పాత చీపురు పూర్తిగా విరిగిపోయింది. ఊడ్చేటప్పుడు కడ్డీ చేతిలో గుచ్చుకుంది. లక్ష్మమ్మ చిరాకు పడింది. ఆ రోజు శుక్రవారం అని కూడా చూడకుండా ఇది ఇంట్లో ఉంచడం ఎందుకు అంటూ బయట చెత్త కుప్పలో పడేసింది. సాయంత్రం దీపం పెట్టేటప్పుడు దీపం ఆరిపోయింది. లక్ష్మమ్మకు తెలియని ఒక భయం మొదలయ్యింది. ఆ రోజు నుంచి సమస్యలు ఒక్కొక్కటిగా పెరిగిపోయాయి. రామయ్య గారికి మార్కెట్లో నష్టం వచ్చింది. అప్పు ఇచ్చినవాడు ఇంటికి వచ్చి మాటలు అనేశాడు. పిల్లల్లో జ్వరం రావడం మొదలయ్యింది. ఇంట్లో శాంతి పూర్తిగా పోయింది. లక్ష్మమ్మ ఒక్కోసారి మూలలో కూర్చొని ఏడ్చేది. ఒక అమావాస్య రాత్రి రామయ్య గారికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి కళ్ళు మూయగానే ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక స్త్రీ రూపం కనిపించింది. తెల్లని చీర, ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో వేదన. ఆమె మెల్లగా మాట్లాడింది, నీ ఇల్లు నన్ను మర్చిపోయింది. నేను శుభ్రతలో ఉంటాను, గౌరవంలో ఉంటాను, నిర్లక్ష్యంలో కాదు. ఆ మాటలు చెప్పగానే ఆ రూపం మాయమైపోయింది. ఉలిక్కిపడి లేచిన రామయ్య గారు ఉదయం అయ్యే వరకు నిద్రపోలేదు. తెల్లవారగానే శివానంద స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామి చాలా నెమ్మదిగా వింటాడు. మధ్యలో మాట తలపడ్డాడు. రామయ్య గారు అన్నీ చెప్పారు. స్వామి కొంతసేపు కళ్ళు మూసుకున్నాడు. తరువాత ఇలా అన్నాడు, నాయనా, చీపురు అనేది కేవలం ఊడ్చే వస్తువు కాదు, అది ఇంట్లో శుభ్రతకు ప్రతీక. శుభ్రత ఉన్న చోట శాంతి ఉంటుంది.
శాంతి ఉన్న చోట సౌభాగ్యం ఉంటుంది. దాన్ని ద్వారం దగ్గర పడేయడం అంటే శుభాన్ని అడ్డుకున్నట్టే అన్నాడు. స్వామి ఇంకా చెప్పాడు ఏమనంటే, చీపురును ఎప్పుడూ ఇంట్లో మూలలలో, వంటగది లేక స్టోర్ రూమ్లో నిలబెట్టాలి. నేల మీద పడేసి ఉంచకూడదు. పాత చీపురు మారుస్తున్నప్పుడు కూడా రోజును గమనించాలి. మంగళవారం లేదా శనివారం ఈ రోజులు అయితే మంచివి. ఆ రోజుల్లో బయట పెడితే చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు కూడా బయటకి వెళ్ళిపోతాయి. శుక్రవారం, గురువారం లాంటి రోజుల్లో చీపురును బయట పడేయడం అంటే మన చేత్తో మనమే సౌభాగ్యాన్ని బయటకు పంపినట్టు అని స్వామివారు నెమ్మదిగా చెప్పారు. రామయ్య గారు ఇంటికి వచ్చి ఆ రోజు నుంచే మార్పు మొదలుపెట్టాడు. ఇంటిని శుభ్రం చేశాడు. కొత్త చీపురును తీసుకొచ్చి వంటగది మూలలో పెట్టాడు. మంగళవారం రోజు పాత చీపురుని బయట పడేశాడు. లక్ష్మమ్మ కూడా మనస్ఫూర్తిగా దీపం పెట్టింది. ఆ మార్పు ఒక్క రోజులో కనిపించలేదు, కానీ నెమ్మదిగా ఇంట్లో మాటలు తగ్గాయి, నవ్వులు తిరిగి వచ్చాయి, పిల్లలు చదువులో ముందుకు వచ్చారు. రామయ్య గారి వ్యవసాయం గాడిలో పడింది. అప్పులు తక్కువయ్యాయి. కొన్ని నెలల తర్వాత లక్ష్మమ్మే వెంకటమ్మ అత్త దగ్గరకు వెళ్ళి చెప్పింది, అత్త, మీరు అప్పుడే చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి నాకు. చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో అని చెప్పింది. ఈ కథ ఒక కుటుంబానిది మాత్రమే కాదు, ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. మన ఇంట్లోని చిన్న చిన్న అలవాట్లను మన జీవితాన్ని నడిపిస్తాయి. చీపురు చిన్నదే, కానీ దాన్ని గౌరవించడంలోనే పెద్ద జీవన రహస్యం దాగి ఉంది. దేవుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కింద శ్రీ ఆంజనేయం అని టైప్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.